నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం వ్యవసాయ అధికారి శ్రీహరి మృతి కేసులో మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే ఈ కేసు నేపథ్యంలో 23 మంది పోలీస్ శాఖలో అధికారులను జిల్లా ఎస్పీ అజితా వేజెండ్ల సోమవారం బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కుడుమల హరికృష్ణ అనే వ్యక్తి కుటుంబంతో సహా మృతి చెందడం కేసుకు కొత్త మలుపు తిరిగిందే. ప్రకాశం జిల్లా సింగరాయకొండ రైల్వే స్టేషన్లో మంగళవారం 2వ ప్లాట్ఫాంపై కూర్చుని ఉన్న దంపతులు గూడ్స్ రైలు రాగానే తమ ఇద్దరు చిన్నారులతో కలిసి ఒక్కసారిగా పట్టాలపైకి దూకారు. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనపై కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడి వద్ద లభించిన డ్రైవింగ్ లైసెన్స్ ఆధారంగా అతడిని నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం ఆర్వీ కండ్రికకు చెందిన కుడుమల హరికృష్ణగా గుర్తించారు. మృతుల్లో అతని భార్య ప్రణీత, కుమారులు కౌశిక్ కృష్ణ, మోహన్ కృష్ణ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరు వినాయక ఆలయం సమీపంలో నివాసం ఉంటున్నట్లు లైసెన్స్ లో నమోదయ్యింది. వ్యవసాయ అధికారి మృతి కేసులో హరికృష్ణను ప్రధాన నిందితుడిగా పోలీసులు గుర్తించిన నేపథ్యంలో ఆయన కుటుంబంతో కలిసి మృతి చెందడం పలు అనుమానాలకు తావిస్తోంది. అయితే ఈ 2 ఘటనలకు సంబంధం ఉందా లేదా అన్న అంశంపై ఇప్పటివరకు పోలీసులు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఆత్మహత్యకు దారితీసిన కారణాలపై, అలాగే ఈ ఘటనకు వ్యవసాయ అధికారి మృతి కేసుతో ఏమైనా సంబంధం ఉందా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. No matter the heat outside, stay cool inside with energy-efficient windows from Asahi System Windows. Please subscribe SS News AP.